వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 22 డిసెంబర్ 2023 ఎడిటోరియల్ చూద్దాము. ఎర్ర సముద్రంలో అలజడి. ఎర్ర సముద్రం మీద అలజడి అనే దాని మీద ఈ ఆర్టికలు. ఈ ఎర్ర సముద్రము లొకేషన్ మ్యాప్లో లొకేట్ చేయాలి. దీని చుట్టూ ఉన్న దేశాలు కంట్రీస్ ఏమున్నాయి, వాటి క్యాపిటల్ సిటీస్ కూడా చూసుకోండి. ఎందుకంటే ఈ మధ్యలో ఎర్ర సముద్రంలో కొన్ని కాంట్రవర్సీ ఇష్యూస్ నడుస్తున్నాయి. ఇందులో ఏంటంటే ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం ప్రపంచానికి మరో ఆర్థిక సంక్షోభం దిశగా నెడుతుంది. అంతర్జాతీయ వాణిజ్యాన్ని జీవనాడి వంటి సూయజ్ కాల్వ మార్గంలో ఎర్ర సముద్రంలో రవాణా నౌకలకు భద్రత కరువైంది. యెమెన్లోని హుతీలు అక్కడ దాడులకు తెగబడుతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది తలనొప్పిగా పరిణమించింది. అయితే హుతీలు అనేవాళ్ళు, యెమెన్లోని హుతీలు ఇక్కడ దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్ని అగ్రదేశమైన అమెరికా సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు హమాస్కి ఇతర చిన్న చిన్న దేశాలు సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి మ్యాప్లో చూద్దాము. ఇది యాక్చువల్లీ ఇక్కడ ఉంది, ఇది రెడ్ సీ. ఇక్కడ ఇది 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 మొత్తం రెడ్ సీ. ఈ మొత్తం దీన్ని కలిపేది ఇది సూయేజ్ కెనాల్. ఇది సూయేజ్ కెనాల్. ఈ రెండింటిని ఇక్కడ మెడిటేరియన్ సీ, అంటే ఈ మెడిటేరియన్ సీ రెడ్ సీని కలిపేది సూయేజ్ కెనాల్. ఆ తర్వాత ఇక్కడ ఈ ట్రయాంగిల్ లొకేషన్లో ఉంది చూడండి, ఇది ఇజ్రాయిల్ హమాస్ గాజా స్ట్రిప్ ఇక్కడే ఉంటుంది. ఈ ఏరియాలోనే గాజా స్ట్రిప్ ఉంటుంది. ఒకసారి లొకేషన్ ఇది మ్యాక్సిమైజ్ అవ్వట్లేదు, మీరు ఒకసారి మ్యాప్లో చూసుకోండి, అట్లాస్లో చూడండి. అయితే ఇక్కడ ఇజ్రాయిల్కును హమాస్కి మధ్యలో గొడవ జరుగుతుంది. అయితే యెమెన్ యొక్క రాజధాని, యెమెన్ యొక్క హౌతీలు అక్కడున్న టెర్రరిస్టులు, హౌతీ అనే టెర్రరిస్టులు ఇక్కడున్న నౌకల్ని అటాక్ చేస్తున్నారు. అంటే ఇది పశ్చిమ ఆసియా దేశాలు, అంటే ఇటు సైడ్ ఇది పశ్చిమంలో ఉంది కాబట్టి పశ్చిమ ఆసియా దేశాలు అని అంటారు. పశ్చిమ ఆసియా దేశాలు ఇప్పుడు యూరప్ను ఆసియాకు మధ్యనున్న కంట్రీస్ ఇవి. సో ఈ పశ్చిమ ఆసియా దేశాల్లో ఈ అతిపెద్ద రవాణా ఏరియా అనమాట. ఇక్కడ రవాణా జరిగేది ఈ రెడ్ సీ నుండి, మెడిటేరియన్ సీ నుండి. ఇది షార్ట్ రూట్ కాబట్టి ఈ విధంగా రవాణా జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు దీని మీద హౌతీ రెబెల్స్ దాడి చేయడము, దానివల్ల ఈ పెట్రోల్ ఇక్కడ బాగా పెరిగిపోవడము, కాబట్టి ఇక్కడ రవాణా అంత సులభంగా జరగట్లేదు. దాని గురించి ఆర్టికల్లో ఇచ్చారు, ఒకసారి చూద్దాము ఆర్టికల్ని. కొన్నేళ్ల క్రితము హమాస్ మూకలు ఇజ్రాయెల్ పైన మెరుపుదాడి చేయడంతో పశ్చిమ ఆసియా సంక్షోభానికి తెరలేచింది. హమాస్ను అంతం చేస్తామంటూ ఇజ్రాయెల్ గాజా పైన ముప్పెట దాడులతో విరుచుకుపడింది. అమెరికా టెల్ అవీవ్కు మద్దతుగా మధ్యధరా సముద్రంలో యుద్ధం నౌకలను మోహరించింది. మరోవైపు పలు ఇస్లామిక్ దేశాలు గాజాకు మద్దతు ప్రకటనకే పరిమితమయ్యాయి. ఇరాన్ అండాతోని లెబనాన్లోని హిజ్బుల్లా, యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు సైతము యుద్ధానికి సిద్ధమయ్యారు. హౌతీలు కొన్ని బలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయిల్లోని ఎలాట్ నగరం పైనకి ప్రయోగించారు. కానీ లక్ష్యాలకు సుదూరంగా ఉండడంతో మార్గము మధ్యలోనే కొన్ని కూలిపోయాయి. మరికొన్నింటిని అమెరికా, ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చేశాయి. దీంతో హూతీలు బాబ్ అల్ మండేట్ సంధి వద్ద ఇజ్రాయెల్తో సంబంధాలున్న నౌకలకే లక్ష్యంగా చేసుకొని దాడులు మొదలుపెట్టారు. అత్యంత రద్దీగా ఉండే జలమార్గంలో ఇది కూడా ఒకటి. గత నెల తుర్కియే నుంచి భారత్కి వస్తున్న గెలాక్సీ లీడర్ నౌకను హూతీలు హైజాకింగ్ చేశారు. దీనిలోని దాదాపుగా 2 డజన్ల మందిని బందీలుగా చేసుకోవడంలో ప్రపంచం ఉలిక్కిపడింది. ఆ తర్వాత కూడా 10కి పైగా నౌకలు లక్ష్యంగా చేసుకొని డ్రోన్లను, రాకెట్లతో 100కు పైగా దాడులు చేశారు. ఆర్థిక భారం తప్పదు. అంటే హూతీలు దాడులతో ముప్పు తీవ్రమై నౌకలు బీమా రేట్లు బాగా పెరిగిపోయాయి. డిసెంబర్ మొదట్లో నౌక విలువలు, దాని రేట్ల గురించి ఇక్కడ ఇచ్చారు. అగ్రశ్రేణి దిగ్గజ షిప్పింగ్ కంపెనీలు ఈ మార్గంలో కార్యకలాపాలను నిలిపివేశాయి. బ్రిటిష్ పెట్రోలియం కూడా వీటితో జత కలిసింది. అందుకని ఇవన్నీ కంపెనీలని అవి కార్యకలాపాలను నిలిపేయడం వల్ల పెట్రోల్ ధర పెరిగిపోతుంది. దీంతో ఇంధనాల ధర బగ్గుమన్నున్నాయి. ఆసియా, ఐరోపా మధ్య ప్రయాణించే చాలా రవాణా నౌకలు తమ మార్గాన్ని కేప్ ఆఫ్ గుడ్ హోప్ వైపు మళ్లించాయి. ఫలితంగా అదనంగా 1000 కిలోమీటర్లు ప్రయాణించవలసి ఉంటుంది. దాంతో సరుకు రవాణా 2 నుంచి 3 వారాల పాటు
జాప్యం అవుతుంది. ఈ మార్పుతో కేవలం భారత్‌లోని షిప్పింగ్ కంపెనీలపై రవాణా ఖర్చు 30% దాకా పెరిగే అవకాశం ఉంది. జపాన్, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాలపైన ఈ భారం మరింతగా ఉండవచ్చు. దీంతో పాటు ఈ మార్గంలో తుఫాన్లు అధికం. జాప్యం కారణంగా నౌకల డిమాండ్ గణనీయంగా పెరగవచ్చు. రష్యా నుంచి భారత్‌కు దిగుమతి చేసుకునే చమురు ప్రస్తుతానికి హమ్మాజ్ కాలువ మార్గంలోనే వస్తుంది. రష్యా, ఇరాన్ మధ్య సత్సంబంధాలు ఉండడంతో సమస్య లేదు. కానీ ఐరోపా నుంచి దిగుమతి అయ్యే సరుకులకు విషయంలో భారత్ కొంత భయపడుతుంది. ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చర్చల సమయంలో ప్రధాని మోదీ ఎర్ర సముద్ర పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేయడానికి కారణం ఇదే. ఎందుకంటే ఇప్పుడు ఎర్ర సముద్రం ఇప్పుడు ఇజ్రాయెల్‌కి ఆనుకునే ఉంది. ఇటు ఇజ్రాయెల్‌కి, హమాస్‌కి యుద్ధం జరగడం వల్ల ఇప్పుడు అమెరికా అగ్రదేశం ఏం చేస్తుంది? ఇజ్రాయెల్‌కి సపోర్ట్ చేస్తుంది. ఈ మెడిటేరియన్ సీలో అతిపెద్ద సిటీ అంటే ఇప్పుడు ఇజ్రాయెల్‌లో అతిపెద్ద సిటీ ఏంటిది? టెల్ అవీవ్. ఇప్పుడు ఇజ్రాయెల్ క్యాపిటల్ సిటీ ఏమో జెరూసలేం తర్వాత అది రెండో అతిపెద్ద సిటీ ఏంటిదంటే టెల్ అవీవ్. టెల్ అవీవ్‌కి ఇప్పుడు ఈ అమెరికా అనేది సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇలా సపోర్ట్ చేయడం వల్ల ఇంకా యుద్ధం అనేది ఎక్కువ తీవ్రతరం అవుతుంది కదా! అదే జరుగుతుంది. అగ్రరాజ్యానికి తిప్పలు. ఎర్ర సముద్రంలో పరిణామాలు అమెరికా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రపంచంలో కీలకమైన హార్మోజ్, బాబ్ అల్ మండేట్ జలసంధి పైన ఇరాక్కు పట్టు పెరిగింది. దీని మీద ఈ సంధి పైన పట్టు పెరిగిపోయింది. ఎవరికి? ఇరాన్‌కి పట్టు పెరగడం అనేది జరిగిందన్నట్టు. దీంతో ఇరాన్ రాజధాని టెహ్రాను కీలుబొమ్మలైన హూతీల నుంచి ఈ మార్గం కాపాడుకునేందుకు అమెరికా ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డెన్‌ను తెరపైకి తెచ్చింది. బహ్రెయిన్ కేంద్రంగా పనిచేసే బహుళదేశ సంస్థ కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్ (CMFను) ముందుకు తీసుకొచ్చింది. ఇందులో భారత్ కూడా సభ్యదేశమే. CMF అధీనంలోని సంయుక్త కార్యదళానికి ఆపరేషన్ బాధ్యతలు అప్పగించింది. మానవ అక్రమ రవాణా, బొగ్గు, ఆయుధ, మారక ద్రవ్యాలు స్మగ్లింగ్‌కు అడ్డుకునేందుకు కొన్నేళ్ల క్రితము ఈ దళాన్ని ప్రారంభించారు. మొత్తము 10 దేశాలు భాగస్వామ్యాలయ్యాయి. మరోవైపు టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య ఘర్షణల వాతావరణం పెరిగే కొద్దీ బాబ్ అల్ మండేట్ ఉధృతం తగ్గే అవకాశం ఉండదు. ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తూ మరో ఘర్షణకు అమెరికా ఎదుర్కోవడం కష్టమవుతుంది అవుతుందని ఇరాన్ అంచనా. మరోవైపు శ్వేతసౌధం మాత్రము అది ఆరంభం మాత్రమే అని చెప్తుంది. భారీ ఎత్తున నౌకాదళం సాధన సంపత్తిని ఇక్కడ మోహరించినట్లుగా ప్రకటించింది. తమపై దాడి చేస్తే చూస్తూ ఊరుకోబోమని హూతీ నేత అబ్దుల్ మాలిక్ అల్ హూతీ చేసిన ప్రకటనల పరిస్థితి తీవ్రతను తెలియజేయబోతుంది. ఫలితంగా ఎర్ర సముద్రం పైన ముసురుకున్న యుద్ధ మేఘాలు అంత తేలిగ్గా వైదొలిగే పరిస్థితి కనిపించలేదు. ఇది అగ్రరాజ్యము. ఆల్రెడీ అమెరికా అనేది రష్యాకు ఆపోజిట్‌గా ఉండి ఉక్రెయిన్‌కి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఆ విధంగా సపోర్ట్ చేయడం వల్ల ఆ దేశంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం పెద్ద ఎత్తులో జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఇజ్రాయెల్‌లోని అల్ అవీవ్‌లో జరిగే ఈ ఎర్ర సముద్రం, మెడిటేరియన్ సీ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ కాంట్రవర్సీలో కూడా ఆ దేశానికి సపోర్ట్ చేయదేమో శ్వేతసౌధం అని ఇరాన్ చెప్తుంది. ఇరాన్ రాజధాని టెహ్రాను ఈ హౌతీ వీళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి వీళ్ళు ఆ విషయంలో ముందుకు రారేమో. అంటే శ్వేతసౌధం ఏం చెప్తుందంటే ఇది ప్రారంభమే, కానీ ఇంకా మేము నౌకల్ని అక్కడ మోహరిస్తామని అమెరికా చెప్తుంది. ఇది ఈరోజు ఆర్టికల్లో. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.